హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గౌతమ్ అయితే అహల్యని తన బిడ్డని ఇంటికి అయితే తీసుకుని వచ్చి ఇక లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆగండ్రా, చంటి బిడ్డని తీసుకుని ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారు కదా, హారతి తీయాలి అని సుభద్రని పిలిపించి అయితే దిష్టి తీయమని చెప్తుంది. దాంతో సుభద్ర వచ్చి బాబుకి అహల్యకి అయితే దిష్టి తీస్తుంది. తరువాత అహల్య, గౌతమ్, బాబు ముగ్గురు కూడా కుడికాలు ఇంట్లోకి పెట్టి సంతోషంగా అయితే ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక అహల్య వచ్చి ఇంట్లో సోఫాలో అయితే కూర్చుని ఉంటుంది, హాల్లో. ఇక అప్పుడే అహల్య చేతిలో ఉన్న బాబుని భానుమతి అయితే తీసేసుకుని, ఒరే, అందరికీ చెప్తున్నాను, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ బాబుని ఇక మీదట మనం కంటికి రెప్పలా చూసుకోవాలి, వీడికి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరిది, అర్థమైందా? ఏ లోటు వచ్చినా అస్సలు ఊరుకోను అని భానుమతి అయితే అంటూ ఉంటుంది. అదేంటమ్మా కొత్తగా చెప్తున్నావు, బాబుని చూసుకోవడానికి అహల్య ఉంది కదా, మళ్ళీ మనమందరం చూసుకోవడం ఎందుకు అని అయితే అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి భానుమతి చాలా కోప్పడుతూ, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పక తప్పడం లేదు, బాబుని కనివ్వడం వరకే దాని వంతు, బాబుని కనిచ్చేసిన తర్వాత ఇక దాని అవసరం మనకి గాని ఈ ఇంటికి గాని నా మునిమనవడికి కాని లేదు, రేపే ఈ అహల్య ఇంట్లోంచి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, అలాగని నాకు అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చింది, పైగా నాకు మాట కూడా ఇచ్చింది అని భానుమతి తన మనసులో ఉన్న మాటనైతే బయటపెడుతుంది. ఇక ఆ మాటలు విని అర్జున్ ప్రసాద్, సుభద్ర, గౌతమ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అహల్య ఒక్కసారిగా ఆ మాట వినగానే కంట్లోంచి నీళ్లు తెచ్చుకుని కుమ్మిలిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు భానుమతికి మాట ఇచ్చిన విధంగానే అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోతుందా, లేదా తిరగబడి నాకు నా బిడ్డ కావాలి, నా భర్త కావాలి అని ఇంట్లోనే ఉంటుందా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది? భానుమతికి అహల్య ఎదురు తిరగనుందా, లేదా బాబుని తీసుకుని ఇంట్లోంచి అహల్య, గౌతమ్ వెళ్ళిపోతారా? అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.